ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. మన వీడియో యొక్క నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏం చెబుతున్నారు అంటే, తల్లి నీవు చేస్తున్నది ఎంతవరకు కరెక్ట్ అమ్మా, మళ్ళీ నన్ను నిందిస్తున్నావేంటమ్మా, ఇలానే చేస్తే నిన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతా బిడ్డ. ప్రాప్తం ఉంటే ఈ సాయి చెప్పేది వినగలవు, నీ జీవితాన్ని మార్చుకోగలవమ్మా అని బాబాగారు చెబుతున్నారండి. అంటే బాబాగారు ఏం చెప్తున్నారు, ఏంటి అందులో ఉన్న సందేశం, అందులో ఉన్న అర్థం ఏంటి అనేది మనము బాబాగారి మాటల్లోనే విందాము. తల్లి నువ్వు చేస్తున్నది ఎంతవరకు కరెక్టు? ఎందుకమ్మా అంత ఆలోచనలో నిమగ్నమైపోయావు? ఎందుకు తల్లి నీ జీవితాన్ని నీవే సర్వనాశనం చేసుకుంటున్నావు? నిన్ను కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నీవు ఇంతలా ఆలోచించాలా? నీకంటూ నీ కుటుంబం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి కొంచెమైనా ఆలోచించవా తల్లి? నిన్ను కాదని నీ నుండి దూరం వెళ్ళిపోయిన బంధమే నీకు అంత ముఖ్యమైపోయినదా తల్లి? తల్లి నిన్ను కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళేమో వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉంటారమ్మా. ఇక్కడ నీవు మాత్రమే అతిగా ఆలోచిస్తూ నిద్ర లేకుండా, తిండి లేకుండా, చాలా బాధగా కఠినమైన దీన స్థితిలో ఉంటున్నావు తల్లి. నిన్ను చూసి నీ కుటుంబ సభ్యులు ఎలా సంతోషంగా ఉంటారమ్మా? అందుకే నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో తల్లి. నీకు ఏదైతే కావాలి అనుకుంటున్నావో, ఏ బంధం అయితే నువ్వు కావాలి అనుకుంటున్నావో ఆ బంధం ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి చేరుతుంది తల్లి. కానీ నువ్వు ఇలానే ఉంటే ఎప్పటికీ కూడా ఆ బంధం నీ దగ్గరికి రాదు తల్లి. నువ్వు చాలా ధైర్యంగా, చాలా చాలా ధైర్యంతో ముందడుగు వెయ్యి తల్లి. ఖచ్చితంగా నిన్ను కాదనుకున్న బంధం నీ దగ్గరికి వచ్చి తీరుతుంది తల్లి. నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావే, ఇంతలా ఆలోచిస్తున్నావే, మరి నిన్ను చూసి నీ కుటుంబ సభ్యులు ఇంకెంతలా బాధపడతారు తల్లి. వాళ్ళ గురించి కూడా కొంచెము ఆలోచించమ్మా. నేను నీకు ఎన్నో విధాలుగా ఎన్నో సంకేతాలు నేను నీకు ఇస్తున్నాను తల్లి. వాటన్నింటిని కూడా నువ్వు పెడచెవిన పెడుతున్నావు. ఎందుకంటే నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు, అతిగా ఆరాటపడుతున్నావు, అతిగా ఆవేశపడుతున్నావు. ఇన్ని చెడ్డ లక్షణాలు ఉన్న నీ దగ్గరికి నేను ఇచ్చే సంకేతాలు ఎలా వస్తాయి? వచ్చినా నీవు ఎలా వాటిని గుర్తించగలవమ్మా? తల్లి నేను చెప్పేది నీకు ఒక్కటే, లేయ్, ప్రశాంతంగా ఉండు, అతిగా ఆలోచించవద్దు. నిన్ను వదులుకొని వెళ్ళిపోయిన బంధం గురించి నువ్వు అస్సలు ఆలోచించొద్దమ్మా. అవన్నీ కూడా నాకు వదిలేయ్. ఈ సాయి తండ్రి ఉన్నాడు కదా తల్లి, నీ కోసం ఎప్పుడు నేను కృషి చేస్తూనే ఉంటాను. నిన్నెప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాను తల్లి. అలాంటప్పుడు నీకెందుకమ్మా ఇంత బాధ? నువ్వు ఏదైతే కావాలి అనుకున్నావో అది నాకు చెప్పావు కదా, ఇక నాకు వదిలేసే తల్లి. నేనే నీకు ఆ బంధాన్ని, నువ్వు కావాలనుకున్నది ఏదైనా సరే నీ దరికి చేరుస్తాను. నువ్వు మాత్రం అలా ఉండకు తల్లి. నువ్వు ఇలానే ఉన్నావంటే నేను కూడా నిన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను తల్లి. నేను నా బిడ్డవైన నిన్ను నేను ఈ ఈ స్థితిలో చూడలేకపోతున్నానమ్మా. నీలో ఉన్న చెడ్డ లక్షణం ఏంటో తెలుసా తల్లి? ఈ అతి ఆలోచనే, ఈ అతి ఆవేదన, ఈ ఓపిక సహనం లేని ఈ గుణమే నీలో నాకు నచ్చనిది. అందుకే తల్లి నేను చెప్పేది విను. అతిగా ఆలోచించడం మానేసేయ్. సంతోషంగా ఉండు. ఈ జీవితాన్ని నువ్వు నీకు నచ్చినట్లుగా మలుచుకో తల్లి. నిన్ను నమ్ముకొని ఉన్న నీ కుటుంబ సభ్యులకి నువ్వు ఆనందాన్ని పంచు. అతిగా ఆలోచించడం మానేసి సంతోషంగా ఉండు తల్లి. నువ్వు నీ జీవితంలో ఏదైతే చేయాలి అనుకుంటున్నావో దాని మీద శ్రద్ధ పెట్టు. ధైర్యంగా ఉండు, మంచిగా ఉండు. వీలైతే నలుగురికి సహాయం చెయ్యి తల్లి. అలానే నువ్వు రోజు కూడా సాయంత్రం టైంలో నా దర్శనానికై నా గుడికి రా తల్లి. నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. నువ్వు ఏదైతే కోరుకున్నావో అవన్నీ కూడా నీ దరికి వచ్చి చేరేలా నేను చేస్తాను తల్లి. నువ్వు అనుకున్నవి అన్నీ కూడా
కూడా ఈ సాయికి వదిలేసేయి తల్లి. ఈ సాయితో చెప్పుకున్నావు కదా! బాబా నాకు ఆ బంధం కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని నాకు చెబుతూనే ఉన్నావు కదా! అన్నీ నేను వింటూనే ఉన్నాను తల్లి. అవన్నీ కూడా నీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది. నా మీద నమ్మకం ఉందా తల్లి నీకసలు? నమ్మకాన్ని కోల్పోతున్నావు కదా! వద్దు తల్లి, నమ్మకాన్ని కోల్పోకు. నేను ఎప్పుడు కూడా నీ కోసం పని చేస్తూనే ఉంటాను, శ్రమిస్తూనే ఉంటాను. నువ్వు కోరుకున్నది ఏదైనా సరే నీ చెంతకు అతి త్వరలోనే వచ్చి చేరుతుంది. నువ్వు ఈ అతి ఆలోచన నుండి, అలానే నిద్రలేని రాత్రుల నుండి, అలానే నువ్వు తిండి తినకుండా గడిపిన సమయాల నుండి, అన్నిటి నుండి నువ్వు బయటకు వచ్చి ప్రశాంతంగా ఉండి నీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి, ఇతరుల మంచి గురించి ఆలోచించి, వీలైతే నలుగురికి సహాయం చేయి తల్లి. అలానే నువ్వు ఏది చేస్తే మంచిగా జీవితంలో ముందుకు వెళతావు అనేది ఆలోచించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ తల్లిదండ్రులని, నీ చుట్టుపక్కల వాళ్ళని అందరిని కూడా సంతోషంతో ఉంచు తల్లి. అలానే అవసరమైన వాళ్ళకి నీ నుండి ఎంత తోస్తే అంత, నీకు ఎంత వీలైతే అంత సహాయం చెయ్యి తల్లి. నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను. నువ్వు దేని గురించి కూడా బాధపడొద్దు. ఇంతవరకు ఏమి జరిగింది, ఎలా జరిగింది అనేది పక్కన పెట్టు తల్లి. ఇక మీద నీ జీవితం ఎలా ఉంటుంది అనేది ఈ సాయికే వదిలేయి తల్లి. నువ్వైతే ఇప్పుడే ఈ క్షణం నుంచే నీ జీవితాన్ని మార్చే ప్రయత్నం చేసుకో. ఆనందంగా ఉండు తల్లి. అతి ఆలోచన అస్సలు చెయ్యకు. ఏ బంధమైతే నిన్ను విడిచి వెళ్ళిపోయిందో ఆ బంధం గురించి నువ్వు అస్సలు ఆలోచించకు. ఏది చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో, నీ కుటుంబం సంతోషంగా ఉంటుందో, నీ చుట్టుపక్కల వాళ్ళు సంతోషంగా ఉంటారో, ఎలా ఉంటే నీ జీవితం బాగుపడుతుందో అలా ఆలోచించుకొని నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళు తల్లి. మిగతావి నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఏది ఇస్తే నీకు మంచిదో అవన్నీ కూడా ఈ సాయి చూసుకుంటాడు. అలానే నీకు సదా మంచే జరుగుతుంది తల్లి. ఎప్పుడు కూడా నేను నీ వెంటే ఉండి నిన్ను కాపాడుకుంటా ఉంటాను అని బాబాగారైతే చెబుతున్నారండి. ఆయన ఎప్పుడు కూడా భక్తులని వదలరండి. ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఏమి చేసినా కొంచెం ఆలస్యమైనా సరే టైం తీసుకొని మన బాధలను అన్నింటిని కూడా ఆ భగవంతుడు, ఆ సాయినాథుడు తీరుస్తాడు. మనం సంతోషంగా ఉండడానికి ఆయన ఎల్లవేళలా కష్టపడుతూనే ఉంటాడు, శ్రమిస్తూనే ఉంటాడు. తన భక్తులని తను అంతలా కాపాడుకుంటూ ఉంటారు. జై సాయిరాం. లోకా సమస్త సుఖినో భవంతు.